అంటే ఇది ఇప్పుడు వీడిని జనాలందరూ ఏమనుకోవాలి, అమ్మ మా ముఖ్యమంత్రి పార్టీ మారిపోతాడంట, మోడీ దగ్గరికి వెళ్ళిపోతాడు, ఇంకా మాకు ఎందుకు అని చెప్పి ప్రభుత్వం కూలిపోవాలి, లోపల అంతర్యుద్ధం జరగాలి, ఒకరు జుట్టు ఒకరు పీక్కొని కొట్టుకోవాలి, ఆ గాంధీ భవన్ మొత్తం రచ్చరచ్చ అవ్వాలి. ఇది ఈయన ప్లాన్ అంతే. అంతమించి అక్కడ అయ్యేదేం లేదు. నిజంగా చెప్పాలి అంటే కాంగ్రెస్ లో ఎప్పుడూ జరగని కూడా ఒక వింత జరిగిందండి. వాళ్ళ చరిత్రలో ఇప్పటిదాకా జరగల. అప్పటికి కాంగ్రెస్ ఈయన ఫోన్ ట్యాపింగ్ ఓటుకు నోటు కేసులో ఈయన మీద దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ కూడా గట్టిగా అనింది. ఈయన కూడా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా గతంలో చాలా మాట్లాడాడు వేరే పార్టీలో ఉన్నప్పుడు. అవన్నీ చూసావు. అలాంటి ఆయన అనుకోకుండా పార్టీలోకి రావడం, ముఖ్యమంత్రి అవ్వడం. అండ్ నిన్న కోమటిరెడ్డి ఏమన్నాడు, 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఉంటాడు అన్నాడా. అయితే ఇక్కడ ఏం జరిగింది, నిజంగా రేవంత్ రెడ్డి కృషిని మెచ్చుకోండి. 11 మంది కూడా లేని పార్టీ అండి, 11 మంది కూడా లేరు. అలాంటిది వచ్చి ఒకరొకరు అందరినీ కలిపి ఆ సీనియర్లందరినీ కూడా కన్విన్స్ చేసి, అక్కడ ఢిల్లీలో వాళ్ళని కన్విన్స్ చేసి అధికారాన్ని పెట్టుకొని ర్యాలీలు చేసి ఇది చేసి సీఎం నేనే అవ్వాలని నాకు కోరిక లేదు, కావాలంటే సీతక్క ఉండొచ్చు, కోమట ఎవరున్నా నాకు ప్రాబ్లం లేదు, అధికారం ఏది చెప్తే అది చేస్తామని ఆయనని పార్టీ నిలబెట్టి వెంటనే లాస్ట్ 1 year బ్యాక్ కూడా కాంగ్రెస్ అంటే ఏమో లేదు, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ కొన్ని మంత్స్ లో అసలు ప్రతి ఒక్కరు ఏంటంటే మన స్టేట్ లో కాంగ్రెస్ పని అయిపోయింది. ఆల్టర్నేట్ సెకండ్ వచ్చేసి బీజేపీ అనేటువంటి అంత స్థాయికి వచ్చింది. బీజేపీ షర్మిల పార్టీ పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ లేదు. లేదు. అట్లా ఉన్నప్పుడు విత్ ఇన్ మంత్స్ లో అసలు ఇంత తీసుకురావడం ఎంత గ్రేట్. అండ్ 6 నెలల్లో 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరినీ కన్విన్స్ చేయడం ఇంకెంత గ్రేట్. అసలు వీళ్ళని కన్విన్స్ చేయడానికే జీవితకాలం సరిపోతుంది. అలాంటిది 6 నెలల్లో వీళ్ళని కన్విన్స్ చేయడం, జనాల్ని కన్విన్స్ చేయడం, ప్రజల్లోకి వెళ్ళడం, ఢిల్లీని కన్విన్స్ చేయడం, టక్ అంటే ఒక బాగా నైపుణ్యం గల మార్కెటింగ్ మేనేజర్ ఎంత బాగా సేల్స్ చేస్తాడో అంత నీట్ గా క్లీన్ స్వీప్ చేశాడు. మెచ్చుకోవచ్చు. ఆయన కష్టానికి ప్రతిఫలంగా ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, తప్పేం లేదు, ఏం తప్పులేదు. ఆయన ఏ పార్టీ నుంచి వస్తే నీకెందుకు, ఏం చేసి నీకెందుకు. ఇప్పుడు నీ ఉమ్మడి కుటుంబంలోకి వచ్చి అందరినీ కన్విన్స్ చేసి కుటుంబ పెత్తనం ఆయన తీసుకున్నాడు. మీ ఊరికి వచ్చి మీ ఊరు వాళ్ళందరినీ కన్విన్స్ చేసి 6 నెలలు అయింది మీ ఊర్లో అద్దెకి తీసుకున్నాడు, ఒక రూమ్ అద్దెకి తీసుకొని వచ్చాడు మీ ఊర్లో. మీ ఊరు ఎప్పటి నుంచో 300 ఏళ్ల చరిత్ర గల ఊరు, అందరినీ కన్విన్స్ చేసి ఊరికి సర్పంచ్ అయితే ఎట్లా ఉంటది. ఆ రేంజ్ లో గెలిచాడు. మరి దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే, తప్పు లేదు. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే దాన్ని డైవర్ట్ చేస్తున్నాడు అంతే, అంత నుంచి. అంటే కొంతమంది జనాలు నమ్మడానికి ఏంటంటే రేవంత్ రెడ్డి విద్యార్థి దశలో ఏబీవీపీ RSS లో ఉన్నారని అదొకటి ఉంది కదా. సో దానివల్ల కూడా వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి అనేది ఒక ఇది. అట్లా ఇంకోటి ఏంటంటే ఆయన పెయింటర్ వచ్చాడండి, పెయింటింగ్ కాంట్రాక్ట్లు బిల్డింగ్లకి. తర్వాత పెయింటింగ్ కాంట్రాక్ట్లు తీసుకొని ఆ ఫ్లాట్లను కూడా అమ్మే తెలివితేటలు. అలా రియల్ ఎస్టేట్ రంగంలో కొంచెం ముందుకెళ్ళి ఇంకా ముందుకెళ్ళి పైకి వెళ్ళి ఈ స్థాయి నుంచి వచ్చాడు. అప్రిషియేట్ చేయాల్సిందే, తప్పేం లేదు. వీళ్ళు నేను గెలిస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను అబద్ధం చెప్పి గెలిచాడు. చేసావా, చేయలా. అండ్ మళ్ళీ దళితుడు అంటే గుర్తొచ్చింది, ఈయన మళ్ళీ వీళ్ళ ప్యాకేజీల గురించి చెప్పారు. అంటే మేము ప్రవేశపెట్టిన పథకాల గురించి. దళిత బంధు ఎంత ఇదండి, దేశంకే తలమానికం లాంటిదని చెప్పుకొచ్చాడు. దళిత బంధు లాంటి అసలు అంత నీచమైన పథకం ఇప్పటివరకు ఎవడూ పెట్టాల. అంటే అది ఇవ్వకూడదని కాదు, 10 లక్షలు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ చేత బిజినెస్ పెట్టించి ఏదో ఒక మంచి ప్రణాళిక ఉంది. ఏం చేశారంటే వీళ్ళు ఆ లోకల్ ఎమ్మెల్యేలకి అప్పచెప్పి ఆ లోకల్ ఎమ్మెల్యేలు అందరూ దాని మీద లబ్ధి పొందారు అమ్ముకొని. ఒక్కడికన్నా వచ్చింది దళిత బంధు రాలా. నెక్స్ట్ మళ్ళీ రైతు బంధు గురించి గొప్పలు చెప్పాడు. రైతు బంధు ఏంటి, రైతుకి ఇవ్వాలి, 2 ఎకరాలు ఉన్న రైతుకి ఇవ్వు, 200 ఉన్న ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఇస్తావా, వాడు కూడా రైతేనా నీకు 200 ఎకరాలు ఉంటే కాదు. దెన్ అప్పుడు వాళ్ళు ఎంత లబ్ధి పొందారు. ఇదే కదా జనాల్లో నెగిటివిటీ మరి. అండ్ మీ నెగిటివ్ అంటే ఉన్నాయండి 1-2 నెగిటివ్లు అంతే, మేమేం చేయలేదు. ఏమున్నాయంటే ఇది అని చెప్పి ఇన్ని చెప్పాడు. మరి అవన్నీ నెగిటివ్లు ఇంతే అంట, అందుకే జనాలు ఓటేయలేదంట. పనికి మాలిన ఇంటర్వ్యూ అంటే ఇది ఒకటేనండి. నిజంగా ఆయన ఏదో దులుపుకుందామని వచ్చాడు, ఏమీ దులుపుకోవాలి. టోటల్ గా మనం చూసినటువంటి ఇంటర్వ్యూలో మనం దాన్ని చూసి ఏ విధంగా దాన్ని మనం చూడొచ్చు. చెప్పా కదా, జస్ట్ ఏంటంటే ఏదో డైవర్ట్ చేద్దాం అనుకున్నాడు. ఈయన వచ్చిన మెయిన్ ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా ఇంటర్వ్యూకి వచ్చింది మనకు అర్థమైంది,
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి మలుద్దామన్న మెయిన్ ఎజెండాతో వచ్చాడు. ఓకే. సక్సెస్ అవ్వాల అంటే ఆయన అంత గట్టిగా చెప్పాలా, అడిగి ఆయన కూడా పట్టించుకోవాలి అంతగా ఏం మాట్లాడతాను అని. నెక్స్ట్ తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీకి జంప్ అవుతాడని జనాల్లో గట్టిగా తీసుకెళ్దాం అనుకున్నాడు. ఈ రెండు వ్యవహారాలు, రేవంత్ రెడ్డి వీళ్ళ ముగ్గురు ఫోన్ ట్యాప్ చేశాడు, రేవంత్ రెడ్డి బీజేపీకి వెళ్తాడన్న మెయిన్ ఎజెండాని గట్టిగా జనాల్లోకి తీసుకెళ్దామని వచ్చాడు. మూడోది నేను టెస్ట్లకు రెడీ అని నేను ఇది అని చెప్పుకోవడానికి వచ్చాడు. ఇంకోటి పేలల కడిగిన ముత్యం, దాని గురించి చెప్పండి. కడిగిన ముత్యం ఆల్రెడీ మధ్యంలో కడిగిన ముత్యంలా కవిత మెరుస్తుంది, తల 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 తల. ఈయన కూడా అన్నాడు నాకు ఇది చేస్తే నేను కడిగిన ముత్యం లాగా బయటకు. ఈ కడిగిన ముత్యం అనే పదం వీళ్ళకి ఏమైనా ఊత పదమేమో, వీళ్ళ తండ్రి వాడడం నేను ఎప్పుడు వినలే కానీ రీసెంట్ డేస్ లో కూతురు వాడింది, కొడుకు వాడాడు, రేపు ఆయన కూడా వాడతాడేమో చూద్దాం. ఓకే 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 అండి. ఓకే, ఇదండి నిన్న ఒక ప్రముఖ టీవీ ఛానల్ కి కేటీఆర్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ తాలూకు దాంట్లో మాట్లాడిన మాటలు, దాని గురించిన డిస్కషన్ జరిగింది. సో ఇంకో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.